తర్వాత ఈ సినిమా గురించి ఇంకో 2 ప్రశ్నలు సార్. మీరు ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు హీరోయిన్గా మోహినిని ఎందుకు తీసుకున్నారు? ఇక హీరోయిన్ విషయానికి వస్తే నేను శ్రీరాము బాంబేకి వెళ్ళాం హీరోయిన్ వేట కోసం. ఓకేనండి. ఫస్ట్ ఊర్మిళ మటోన్కర్ని కలిసాం. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అప్పుడు అప్పు రాజా హిందీలో డబ్ చేయబడింది. ఏంటి విచిత్ర సహోదరులని ఇక్కడ చేసిన పుష్పక్ 2 ఉన్నాయి. అంటే ఈ హాజ్ గాట్ ఆల్రెడీ బ్యాక్డ్ వెరీ గుడ్ నేమ్ ఇన్ నార్త్లో. సంగీత శ్రీనివాసరావు గారు అంటే అందరికీ తెలుసండి. ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్ అయిపోయిందండి. వాళ్ళ నాన్నగారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ కూడా. ఐ స్టిల్ రిమెంబర్. వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా హ్యాపీగా. స్నాక్స్ పెట్టి ఎన్ని పెట్టి ఆయన కూడా అదే అన్నారు, మీరు బ్యాంకేనా సార్, హౌ కమ్ యు ఆర్ ఏ ప్రొడ్యూసర్ అని కూడా అన్నాడు. ఆ అమ్మాయి ఎగ్జైట్ అయిపోయింది. ఆ అమ్మాయితో చేద్దామని అనుకున్నాం. దీనికి కారణం ఏంటంటే చాణక్య అని మలయాళం సినిమాలో అమ్మాయి కమల్ హాసన్ సినిమాలో చేసింది. బాగుంటుంది ఈ అమ్మాయి బాగుంటుంది, ఇప్పుడు ఎట్లా ఉందో అని అనుకున్న తర్వాత రిఫరెన్స్ మాకు కాంటాక్ట్ చేస్తే ఫోటోలు రావటం చూసిన తర్వాత వెళ్ళటం జరిగిందండి. జరిగితే కలిసాం. అమ్మాయి ఎగ్జైట్ అయింది. నరసింహ అని సన్నీ డిఎల్ సినిమా జరుగుతుంది. ఆ అమ్మాయి ఆ మాట చెప్పింది. సరే వాళ్ళు అగ్రిమెంట్ వేసుకున్నారు సార్, 2 years అగ్రిమెంట్ వేసుకున్నారు. బట్ తెలుగు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు అండి. ఐ విల్ ఆల్సో ట్రై టు పుట్ ఏ వర్డ్. వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు, మా అమ్మాయిది నేను ట్రై చేస్తాను సార్, వీఆర్ డూయింగ్ ఇట్, వెరీ గుడ్ అని అన్నారు. థ్యాంక్ యూ అండి అన్నాను. మర్నాడు మార్నింగ్ మీరు వాళ్ళని కలిసి వెళ్ళండి సార్ ప్రొడ్యూసర్స్ని అంటే. ఆ అమ్మాయి జస్ట్ అప్కమింగ్. అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది కదా. సరే నేను శ్రీరామ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన కలవటం జరిగింది, సెట్లోనే జరిగింది. అప్పుడు ఆయన కొంచెం వాళ్ళు డిప్లొమాటిక్గా లేదు సార్, మాకు మీకు క్లాష్ అవుతాయి, వీ డోంట్ నో వెన్ వీ టు విత్ ద అకార్డింగ్ టు ద డేట్స్ ఆఫ్ అతను సన్నీ డిఎల్, వీ గట్ టు ప్లాన్ ఇట్స్ హ్యూజ్ ఫిలిం అది ఇది అని అన్నారు. కాదు సార్ మీ కంఫర్టబుల్గానే నేను చేసుకుంటాం మేము అని కూడా నేను చెప్పాను ఆయనకి. మీ గ్యాప్లు అంటే నో ఐ కాంట్ ప్రెజ్యూమ్ ది గ్యాప్స్, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాజెక్ట్ అని అన్నారు. సో ఆ రకంగా ఆ అమ్మాయి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఆ అమ్మాయి పోగొట్టుకుంది ఒక ఛాన్స్ అంతే, డిసప్పాయింట్ అయిపోయింది. అలాగే తర్వాత మాకు ఇమ్మీడియట్గా మేము ఫోకస్ చేసిన, మాకు సడన్గా మేము ఆలోచించి చేసిన అమ్మాయి ఎవరంటే దివ్యభారతి. దివ్యభారతి అమితాబ్ బచ్చన్ గారి ఇంటి వెనకాతలు ఉండేది ఫ్లాట్స్లో. ఓకే అండి. షీఈస్ రైటింగ్ డౌన్ సమ్ 10th class ఎగ్జామ్స్ ఎప్పుడో జరుగుతున్నాయో. ఆ అమ్మాయికి ఇంకొక 10 రోజుల్లోనో 5 రోజుల్లోనో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ బొబ్బిల్ రాజా షూట్ చేస్తాను, షూటింగ్ జరుగుతుంది, హాఫ్వేలో ఉంది అది. అప్పుడు మేము అమ్మాయిని కలిసాం, వాళ్ళ మదర్ని కలిసాం. మదర్ వెంటనే చాలా హ్యాపీ అండి, అయ్యో సంగీతం గారు చేయటం తప్పకుండా సార్, మన తెలుగు సినిమా కాబట్టి ఒక్కసారి మీరు నామనాయుడు గారిని వాళ్ళని సురేష్ బాబు గారిని వాళ్ళని కలవండి, మీరు వాళ్ళకి ఒక మాట చెప్పండి సార్, వీఆర్ డూయింగ్ ఇట్ ఓకే అనేది. అలా మేము అంటే ఈ లోపల హ్యావింగ్ కమ్ ఆల్ ద వే శ్రీరామ్ చాలామంది షూట్ చేశారు. దాంట్లో ఇవాళ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అయిపోయారు. ఐ డోంట్ రిమెంబర్, వర్ష హౌస్ గోంకర్ చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ మేము షూట్ చేసుకున్నాం కూడా. వెనక్కి వచ్చాము. వచ్చిన తర్వాత నేను నాయుడు గారిని కలిశాను. నేను రామనాయుడు గారితో కలిసి సార్ ఇట్లా ఒక ప్రాజెక్టు చేయబోతున్నాను నేను, ఇట్లా హీరోయిన్ గురించి అడిగితే దివ్యభారతి వాళ్ళ మదర్ని కలిసాను సార్ మనుషులు. చాలా బాగుంది ఆ అమ్మాయి, చాలా చిన్నపిల్ల అయితే, కాకపోతే పని చేయండి మీరు, నేను గోపాల్తో చెప్తాను, ఒక్కసారి మీరు 2 సాంగులు ఏవో చూడండి అయినవి, అప్పుడు తలకోనలో ఒక సాంగ్ ఏదో అయినట్టుంది, ఏవో చూపిస్తానని చెప్పి కొంచెం రష్ను అది చూపించి ఆయన ఉన్న ప్రివ్యూ థియేటర్ నార్త్ బోగ్ రోడ్లో అది చూపించారు. బాగా చూపిస్తే చాలా బాగుంది అనుకున్నాం. అది అయిన తర్వాత ఏమైందంటే ఆ షూటింగ్ మనం స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి వాళ్ళ షూటింగ్లకి ప్లానింగ్కి తేడా వచ్చింది. ఓకే. ఆ తేడా వచ్చేటప్పటికి మేము ఇంకొక నెల వెయిట్ చేద్దాం, ఇప్పుడు హీరో గారి డేట్ ఇక్కడ, అవును, ఈ టైంలో ఇంకొంచెం నెల ఆ అమ్మాయి కోసం పోస్ట్పోన్ చేద్దామా అనేంత ఇది కాదు. అన్నట్లు మన ప్రాజెక్ట్ ఏంటంటే అండి, ఇట్స్ నాట్ ఏ హీరోయిన్ ఓరియంటేషను, హీరోయిన్ బేస్డ్, హీరోయిన్ సచ్ ఎ గాట్ ఎస్ గ్రేటెస్ట్, ఆ అమ్మాయి క్యారెక్టర్ అయ్యో ఇటువంటి అమ్మాయి ఇలా చేస్తే ఇటువంటి అమ్మాయి దొరికితేనే ఈ సినిమా చేయగలం అనేది లేదు. మీరు గమనిస్తే ఆదిత్య 369లో ఒక టైం మిషన్, ఒక కృష్ణదేవరాయ పీరియడ్కి వెళ్తాం, ఫ్యూచర్కి వెళ్తాం, వీళ్ళల్లో కొన్ని క్యారెక్టర్స్ అన్నీ ఆల్రెడీ మనకి ఫిక్స్ అవ్వటం జరిగింది. ఈ దాంట్లో
లేదు మనం వీ కాంట్ ఎఫర్ట్ టు వెయిట్ వాట్ ఎవర్. అందుకని అలా ప్రాసెస్లో ఆ అమ్మాయి మిస్ అవ్వడం జరిగింది. ఇక మూడో విషయానికి వస్తే, ఈ కథ ఏదో మంచి కథని బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు అనగానే విజయశాంతి గారు నేను చేస్తాను అని చెప్పింది. ఆల్మోస్ట్ విజయశాంతి గారు చేయాల్సిన సినిమా ఇది. అయితే అంత క్రితం సినిమా మళ్ళీ మనం బ్యాక్ వస్తే భలే దొంగ చేశారు, ముద్దులమాయ చేశారు, అంత క్రితం ఒక సినిమా చేశారు. లారీ డ్రైవర్ ప్యారలల్గా షూట్ జరుగుతుంది. మన తర్వాత సినిమా డేట్లు కూడా కన్ఫర్మ్ చేసింది పిఐపి పిక్చర్స్ తల్లిదండ్రులకి. దానికి విజయశాంతి వాళ్ళు ముందే ఫిక్స్ చేసేసుకున్నారు. వరుసగా సినిమాలు అవుతున్నాయి. దేవరప్రసాద్ అన్నయ్య గారు అదే అన్నారు, కృష్ణ మొత్తం విజయశాంతి అవుతుంది, అట్లా కాదు, మనం ఇంకెవరన్నా ఆలోచిద్దాం అని అన్నారు. ఆ ప్రాసెస్లో మిగతా వాళ్ళ డేట్లు కూడా మాకు దొరకల. అలా ఆలోచిస్తున్న టైంలో ఏరమాన రోజావే అని తమిళ సినిమా స్టార్ట్ అయినప్పుడు మన పిసి శ్రీరామ్ చెప్పాడు, ఒక అమ్మాయి కొత్త అమ్మాయి చేస్తుంది, ఒక్కసారి మనం కెమెరా టెస్ట్ చేద్దాం అని చెప్పి పిలిపించారు మోహినిని. పిలిపించిన తర్వాత షూట్ చేస్తే అమ్మాయి చాలా బాగుంది, నాకు ఓకే అని చెప్పాను అన్నారు. నాకు ఓకే అనగానే ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారు ఓకే అన్నారు. బాలకృష్ణ గారు మీ నిర్ణయం, మీ ఇష్టం, మీరు ఏదైతే అని అంత హ్యాపీగా ఆయన క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. అలా ఎంటర్ అయిన అమ్మాయి మోహిని.